అందరికీ నమస్కారం. హీరో మోహన్ బాబు ఇంట్లో ఆమె ఆత్మహత్య. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియదు కానీ మంచు మనోజ్ ఒకలా, మంచు మోహన్ బాబు మరోలా, ఇప్పుడు కొత్తగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగడంతో టాలీవుడ్ అంతా ఈ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పని మనిషి అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అనే విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం నుంచి ఆమె వీడియో వైరల్ అవుతుండటంతో తనకు జరగడానికి ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మోహన్ బాబుల ఇంట్లో జరుగుతున్న గొడవకి కారణం ఇంటిలో పనిచేస్తున్న స్టాఫే కారణం అని ఆమె తెలిపింది. అయితే మోహన్ బాబుపై మంచు మనోజ్ చేసుకున్నాడని తండ్రి కొడుకులు నెట్టుకున్న ఎవరికీ దెబ్బలు తగలేదని తెలిపింది. ముఖ్యంగా మంచు మనోజ్కు దెబ్బలు తగినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఆమె తెలిపింది. అయితే ఇంకా ఆమె మాట్లాడుతూ మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టం లేదు, మోహన్ బాబు మీద చేయబడితే మంచు విష్ణు ఊరుకోడు. అసలు జరిగింది ఏంటంటే శనివారం రాత్రి తనే తన సిబ్బందికి ఒకరు తప్పు చేయగా మోహన్ బాబు దండించారు. అయితే ఈ విషయం తెలిసి ఉదయం మరోసారి ప్రసాద్ను మనోజ్ దండించిపోయారు. అదే సమయంలో నా సిబ్బందిపై చెయ్యి వేయొద్దు, వారికి నేనే భయం చెప్పుకుంటాను అంటూ మనోజ్ని మోహన్ బాబు తోసేశారు. అనంతరం ఒకరికొకరు తోసుకున్నారు. అసలు జరిగింది ఇది. దీనికి వారి మధ్య ఉన్న పాత గొడవలు కూడా యాడ్ చేసుకుని విషయాన్ని పెద్ద చేసుకుంటున్నారు. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మొదటి నుండి మోహన్ బాబుకి ఇష్టం లేదు అని పని మనిషి చెప్పొచ్చింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.